ఓటు చోరీ దాంట్లో రాహుల్ గాంధీ గారు ఏఐసిసి ఒక పిలుపునిచ్చింది. 14 తారీఖు రోజు దేశవ్యాప్తంగా అంతటా నిరసన కార్యక్రమాలు చేపట్టాలనేది ఆ పిలుపులో భాగం. ఈ మొత్తం రాష్ట్రం కరోనా బంద్ పెట్టినట్టుగా ఎవరింట్లో వాళ్ళు ఉంటారు, అది అటర్ ఫ్లాప్ అవుతుందని మరి ముఖ్యమంత్రి గారికి ఏమన్నా ఆలోచన వచ్చిందో ఏమో తెలియదు. కానీ అనుకున్న వాన లేదు, అనుకున్న కథ లేదు, హడావిడి మాత్రంగా అనిపించింది. మరి ఇక దాని కథ ఏందో, దాని వెనకాల ఏముందో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆలోచించుకోవాలి. ఇక దీని గురించి ఏం జరుగుతుంది అనేది పెద్దగా అనుకున్నంతగానైతే లేదు. మరి ఇవాళ ఏమైనా పడుతుందేమో చూడాలి. దానికి బడులు బంద్ పెట్టిరు, అన్ని బంద్ పెట్టిరు, ఆగమాగం కొడతా ఉంది. ఇలా స్కూల్స్ అన్ని బంద్. మరి రాహుల్ గాంధీ గారి నిరసన కార్యక్రమం పిలుపు కోసమా ఈ బంధు, లేకపోతే నిజంగానే వానాలు ఉన్నాయనేది తేలాల్సి. ఎండగొడుతుందని పెడు భూపాలపల్లిలో పడింది అన్న, రాకొండ నగర్ కర్నూలులో పడింది. అసలే పడలేదని కాదు, లైట్గా పడ్డది అంతా, అంటే మరీ భయపడంత పడలేదు. జగిత్యాలలో లేదు, వికారాబాద్లో యావరేజు, నిర్మల్ ఫుల్లీ రెయిన్. అదే ఆదిలాబాద్లో కొంచెం, అంటే ఆదిలాబాద్ జిల్లాలో కొన్ని చోట్ల పడ్డదని తెలిసి అంటున్నారు. స్కూల్కు హాలిడే ప్రకటించగానే వాన అయిపోయింది, మళ్ళీ స్కూల్ స్టార్ట్ కాగానే మళ్ళీ వస్తుంది. అదో కథ. మళ్ళీ 3 రోజులు ఉంటాయి అంటారు. సరే, వర్షం అయితే అనుకున్నంతగా లేదు. సో ఈ ప్రభుత్వ హడావిడి అంతా చూస్తూ ఉంటే ఏదన్నా హిడెన్ ఎజెండా ఉంటే ఉండొచ్చు.